నమస్తే. జ్యోతిష శాస్త్రంలో కాకికి ప్రత్యేక స్థానం ఉంది. దాని ప్రయోజనాలు విడిగా అంచనా వేస్తారు. దీనిని కాకి శాస్త్రం అంటారు. కాకి శనితో సంబంధం కలిగి ఉండడం వలన దాని చర్యలు రాబోయే సంఘటనలు సూచిస్తాయి అని నమ్ముతారు. కాకులను యమదూతలుగా భావిస్తారు. ఏం జరగబోతోందో వాటికి ముందస్తు సమాచారం ఉంటుంది అంటారు. శుభ సంకేతాలు. అతిథుల రాక. మీ బాల్కనీలో కాకి కూర్చుని పెద్ద శబ్దాలు చేస్తే మీ ఇంటికి అతిథులు వస్తారు అని సూచిస్తుంది. దిశ విజయం. మధ్యాహ్నం సమయంలో కాకి ఉత్తర దిశలో అరిస్తే శుభప్రదం. అదేవిధంగా తూర్పు దిశలో అరిస్తే కూడా మంచిది. ప్రయాణం. మీరు ఒక యాత్రకు బయలుదేరుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక కాకి మీ కిటికీ బాల్కనీ వద్దకు వచ్చి అరుస్తూ ఉంటే మీకు మంచి ప్రయాణం జరుగుతుంది అని అర్థం. డబ్బు విజయం. కాకి నీరు తాగడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా జరిగితే ఆ వ్యక్తికి డబ్బొస్తుంది. ఏదైనా పని చేయడానికి వెళుతున్నప్పుడు కాకి నీరు తాగడం చూస్తే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది అని నమ్మండి. కోరిక నెరవేరడం. ఒక కాకి రొట్టె ముక్కతో ఎగిరిపోవడాన్ని మీరు చూస్తే మీ పెద్ద కోరిక నెరవేరుతుంది అనడానికి అది మంచి సంకేతం. అశుభ సంకేతాలు. చెడు హెచ్చరిక. మీ బాల్కనీలో కాకుల గుంపు శబ్దం చేస్తూ ఉంటే అది చెడు శకునంగా భావిస్తారు. ఏదో చెడు జరగబోతోంది అని కాకులు హెచ్చరిస్తున్నాయి. మీ కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు లేదా మీరు అనారోగ్యానికి గురి కావచ్చు అని దీని అర్థం. పితృదోషం. కాకి దక్షిణ దిశలో కూర్చుని కూస్తూ ఉంటే అది చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. మీ పూర్వీకులు మీ పట్ల సంతోషంగా లేరు అని, మీకు పితృదోషం ఉండవచ్చు అని దీని అర్థం.